ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు ప్రేమ అనగానే సర్వసాధారణంగా సమాజానికి గుర్తొచ్చే విషయం ఏమిటంటే ఒక యవనస్తురాల మధ్య కలిగే ఆకర్షణనే ఈరోజు సమాజం ప్రేమ అనుకుంటుంది. ఆకర్షణ అనే పదం నేను ఎందుకు ఉపయోగించానంటే నిజంగా ప్రేమ అయితే వారి మధ్య ఉండేది. ప్రేమ మరొకరికి అపకారం చేయదు. ప్రేమ మరొకరికి ద్రోహం చేయదు. ప్రేమ మరొకరిని మోసగించదు. ఈరోజు ప్రేమ పేరిట మేము మోసపోయామన్న ఎన్నో మాటలు మనం సమాజంలో వింటున్నాం. ఒక సహోదరి నేను అతని ప్రేమ పేరిట నేను మోసపోయానని చెప్పడం మనం వింటూ ఉంటాం. అలానే ఒక సహోదరుడు నేను ప్రేమ పేరిట మోసపోయానని, ఇలా సమాజంలో ఎంతో మంది ప్రేమ పేరిట మోసపోయామని చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం. నిజంగా అది ప్రేమే అయితే వారు మరొకరిని మోసగించరు. మరి ఈ లోకంలో ఇంతకంటే విలువైన ప్రేమ మనకి ఎక్కడ కనబడదా అంటే ఖచ్చితంగా కనబడుతుంది. అది ఎక్కడ అంటే తల్లిదండ్రుల వద్ద మనకు అంతకంటే ఉన్నతమైన ప్రేమ దొరుకుతుంది. అందులోనూ మరి ముఖ్యంగా తల్లి దగ్గర మనకు చాలా విలువైన ప్రేమ దొరుకుతుంది. అందుకనే కవులు కొన్ని తల్లి ప్రేమను గురించి వర్ణిస్తూ ఎన్నో కవిత్వాలు రాశారు, ఎన్నో కథలు రాశారు. అందులో ఒక కథ ఏమిటంటే మనందరికి బాగా తెలుసు. ఒక తల్లావు అడవికి గడ్డి మేయడానికి వెళుతుంది. అక్కడ అడవిలో ఆవుకి ఒక పులో సింహమో ఎదురవుతుంది. అలా పులి ఎదురైనప్పుడు పులి ఆ ఆవుని తినబోతున్నప్పుడు ఆ తల్లి ఆవు ఆ పులితో చెప్పిన మాట ఏమిటంటే, దయచేసి నన్ను ఇప్పుడు తినవద్దు, ఇంటి దగ్గర నా దూడుంది, నా దూడ ఆకలితో ఉంటుంది కనుక నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డ యొక్క ఆకలి తీర్చేసి వస్తాను, ఆ తర్వాత నువ్వు నన్ను తినేయమని చెప్పిన కథను మనం ఎన్నోసార్లు విన్నాము. అంటే అక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే తల్లి ఎవరైతే ఉన్నారో తాను చనిపోబోయే ముందు కూడా తన బిడ్డ యొక్క ఆకలి గురించి ఆలోచిస్తుంది, లేకుంటే తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది అన్న విషయాన్ని అక్కడ కథలో మనకు అర్థమవుతుంది. తల్లి ప్రేమ గురించి కవులు ఇంత ఉన్నతంగా రాస్తే బైబిల్లో కూడా దేవుడు తల్లి ప్రేమ గురించి చాలా ఉన్నతంగా రాయించాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లులైన వేశ్యలు ఒక బిడ్డను తీసుకొని వచ్చి రాజైన సొలొమోను గారి దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వారిలో ఒకరు ఈమె నా బిడ్డ అని చెప్పగా మరొకరు కాదు నా బిడ్డ అని చెప్పడం అనేది మనందరికి తెలిసిన విషయం. అక్కడ ఆ బిడ్డ గురించి చాలా వాదన జరుగుతున్నప్పుడు రాజైన సొలొమోను గారు ఇలా అయితే కుదరదని తన సేవకులలో ఒకతనికి ఒక కత్తి తెచ్చి ఆ బిడ్డను రెండుగా చేసి సగం ఆమెకి సగము ఈమెకి ఇచ్చేమన్నప్పుడు ఆ సందర్భంలో 26వ వచనంలో మనకేం కనబడుతుందంటే, నిజమైన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ విషయమై ఆ పేగులు తరుక్కుపోయి అన్న వచనం మనకు కనబడుతుంది. అంటే తల్లి ప్రేమ ఎలాంటిదో ఇక్కడ దేవుడు రాయించాడు. మనకి ఇంకా వాడుక భాషలో అర్థం కావాలంటే గుండెలు పగిలి అన్న అర్థాన్ని ఇస్తుందన్నమాట. అంటే తన బిడ్డకి ఆపద జరుగుతుందన్నప్పుడు తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుందని దేవుడు రాయించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఇదే తల్లి స్థానంలో ఉన్న కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నారంటే తమ కడుపున పుట్టిన బిడ్డలని నిర్దాక్షిణంగా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే చెత్త కుండీలలో వేసేస్తున్నారు. ఇంకొంతమంది అయితే పందులు తిరిగే ప్రదేశాల్లో పడేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది అయితే పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలియగానే గర్భంలోనే ఆ బిడ్డను చంపేస్తున్నారు. అంటే ఈ ప్రేమ కూడా పరిపూర్ణమైనది కాదు. మరి పరిపూర్ణమైన ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు ఈ లోకమును ప్రేమించాడు. ఈ లోకమును ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనుషులందరూ, ఈ లోకానికి వచ్చిన మనుషులందరూ ఆయన పిల్లలే. ఈ లోకానికి వచ్చిన మనుషులందరూ ఈ లోకమాయలో పడిపోయి పాపానికి దాసులైపోయి ఆయన ఎదుట, దేవుని ఎదుట తమ పాపముల చేత అపరాధముల చేత దేవుని ఎదుట చచ్చిన స్థితిలో మనుషులందరూ ఉంటుండగా వారందరికీ నూతన జీవంను ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ లోకానికి దేవుడు
పంపించాడు. నిజంగా ఈ ప్రేమ యందు మనకు పరిపూర్ణత కనబడుతుంది. ఎందుకంటే దేవుడు మనుషులందరినీ ఎప్పుడు ప్రేమించాడంటే, మనుషులందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా. అందుకే పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ ఇలా అంటాడు, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నిజమైన పరిపూర్ణమైన ప్రేమ మనకి ఎక్కడ కనబడుతుందంటే అది దేవుని యొద్దే ఉంది. దేవుని యొద్దే ఎందుకు దొరుకుతుందంటే, మనందరం నశించి నరకానికి జారిపోయే స్థితిలో మనం అందరం ఉంటుండగా మనందరిని విడిచిపెట్టక ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మరణ త్యాగం ద్వారా మనల్ని అందరినీ బ్రతికింపజేసుకున్నాడు. అందరికీ నూతన జీవాన్ని దయచేస్తున్నాడు. కనుక ఆయన ప్రేమలో మనకు పరిపూర్ణత కనబడుతుంది.